హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్ ఏంటి మరి? కామెంట్ చేయండి, నేను చూస్తాను. మాదైతే రొయ్యలు. మా తాతయ్య రొయ్యలు తీసుకొచ్చాడు. మా అమ్మమ్మ వాటిని కడిగి పసుపేసి కలిపేసింది. ఈలోపు మా అక్క పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కోసేసి పెట్టింది. అమ్మమ్మ, ఈలోపు అందులో ఏమేమి వేస్తావో చూపించవచ్చు కదా అని అడిగాను. రొయ్యలు, నూనె, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ వేస్తారంట కూరలో. పొయ్యి మీద కడాయి పెట్టింది, నూనె వేసింది. 1, 2, 3, 4 మొత్తం 4 స్పూన్లు వేసింది. నూనె కాగే వరకు ఉంచి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలంట. మా అమ్మమ్మ నూనె కాగిందని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసింది. వాటిని దోరగా ఎగే వరకు కలపాలంట. బాగా వేగాక అందులో మా అమ్మమ్మ కరివేపాకులు వేసింది. ఒక 2 నిమిషాలు కలిపి పసుపు వేసింది. కొంచెం సేపు కలిపి 2 స్పూన్లు ఉప్పు వేసింది. నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసి కలిపింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక భలే వాసన వచ్చింది. అప్పుడే తినాలనిపించింది. పసుపుతో కలిపిన రొయ్యల్ని అందులో వేసి కలిపేసింది. అది బాగా ఉడికే వరకు ఉంచి అందులో 3 స్పూన్లు కారం వేసింది. అలా బుడగలు వస్తే ఉడికినట్టంట. చూడండి, భలే ఉంది కదా, వాసన కూడా భలే ఉంది. మూత పెట్టి ఉడికించింది. ఉడికిన తర్వాత మూత తీసి గరం మసాలా వేసింది. లాస్ట్లో కొత్తిమీర వేసింది. చూసారా ఎంత సింపుల్గా ఉందో వంట? వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కమెంట్ కూడా చేయండి.